ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి హైరింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. అంతకన్నా ముందు నేను మొన్న రీసెంట్గా 40+ రిజెక్షన్స్ వీడియో అనేసి నేను ఒకటి చేశాను కదా. అందులో చాలామంది నాకు ట్రెమెండియస్ రెస్పాన్స్ వచ్చింది. లింక్డ్ఇన్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి అండ్ కామెంట్స్ త్రూ చాలామంది డిఎం చేశారు. సో నేను ఒకటి చెప్తున్నాను, అక్క ఎలా తెచ్చుకున్నారు, హార్డ్ వర్క్ ఎలా చేశారు, స్ట్రగుల్ ఎలా అయ్యారు, వెరీ ఇన్స్పైర్డ్ పర్సన్ అనేసి. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. మీరు అంత మంచిగా తనని తీసుకుంటారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యూ గైస్ టేకెన్ వెరీ హార్ట్ఫుల్లీ. దానికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్, రియల్లీ నేను ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పేటప్పుడు డెఫినెట్గా ప్రోస్ చెప్తాను, కాన్స్ చెప్తాను, రెండు చెప్తాను. ఓకే, మనం మంచి చెప్పి చెడు చెప్పమా అంటే లేదు, నేను అన్నీ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఏం చెప్పాను అంటే తన స్ట్రగుల్స్ గురించి చెప్పాను. మెయిన్లీ తను ఎలా స్ట్రగుల్ అయ్యేవాడు అని చెప్పాను. ఒక జాబ్ విషయంలో తను ఎంత స్ట్రగుల్ అయ్యి ఒక్కొక్క స్టెప్ ఎక్కాడు అన్నదే చెప్పాను. ఇక్కడ సపోజ్ మనం ఒక వీడియో తీస్తున్నామంటే డెఫినెట్గా ఒకరిని మనం అస్సలు డిస్రెస్పెక్ట్ఫుల్ చెయ్యము. 40+ రిజెక్షన్స్ పర్సన్స్తో అంత ఇన్స్పైరింగ్ స్టోరీని అంత ఈజీగా ఎలా చెప్పేస్తాం? చాలా ఇన్స్పైరింగ్ జర్నీ కదా అది. ఎంత ఇన్స్పైరింగ్ జర్నీ అయితే మనం ఒక వీడియో రూపంలోకి తీసుకొస్తాం. అది చాలా ఇన్స్పైర్ స్టోరీ అండ్ దాన్ని నేను కళ్ళతో చూశాను కాబట్టి ఇక్కడ నేను చెప్పగలిగాను. ఓకే, ఫస్ట్ థింగ్, స్టెప్ బై స్టెప్ ఎక్కడం అనేది చాలా స్లో అండ్ స్టడీ టు విన్ ద రేస్. తను స్లో అండ్ స్టడీ టు విన్ ద రేస్ మీన్ కాదు, ఆ మీనింగ్ తెలుసు కదా. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కి తన డెస్టినేషన్ని రీచ్ అయ్యాడు. ఓకే, అదే దాన్ని నేను ఆ స్టెప్ బై స్టెప్ ఎక్కే ప్రాసెస్లో తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి నేను చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసి ఒక సింగిల్ ప్రాజెక్ట్ చేయగలుగుతున్నాడు. ఎస్, చాలామంది ఫీల్ అయింది ఎక్కడంటే జీరో కోడింగ్ నాలెడ్జ్. ఒక 10% ఆఫ్ పీపుల్ 0% కోడింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నేను బీకామ్ స్టూడెంట్. ఐ ఆల్సో డిడెంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ ద కోడింగ్ వెన్ ఐఎమ్ ఇన్ ద స్టడీస్. ఓకే, నేను స్టడీస్లో ఉన్నప్పుడు నాకు కూడా 1% ఆఫ్ నాలెడ్జ్ లేదు కోడింగ్ మీద. రియల్లీ అది నేను చాలా టైమ్స్ వీడియోలో చెప్పాను, నాకు లేదు అంత నాలెడ్జ్ అప్పుడు అనేసి. ఎప్పుడు వచ్చింది నాకు అంత నాలెడ్జ్? నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం, ప్రాబ్లమ్స్ చేయడం నాకు అప్పుడే వచ్చింది. నాకు చాలా టైం పట్టిందని చెప్పాను. ఓకే, అలానే తన విషయంలో కూడా నేను ఏం చెప్పానంటే బీటెక్లో తన స్టోరీ చెప్పాను. బీటెక్లో తనకి అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, జీరో కోడింగ్ నాలెడ్జ్ అని చెప్పాను. అది చాలా చాలా చిన్న విషయం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి బీటెక్లో కానీ డిగ్రీలో కానీ ఆ నాలెడ్జ్ అనేది ఉండదు. అదే నేను చెప్పాను అంతే. ఓకే, తన చిన్న స్టోరీస్, తను ఎంత స్ట్రగుల్ అయ్యాడనేది నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాను. నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా నేను చెప్తాను, నేను కళ్ళతో చూసిన వన్ బెస్ట్ పర్సన్ అయితే తనే అనమాట. ప్రతి ఒక్కటి చాలా బాగా నేర్చుకున్నాడు. ప్రతి ఒక్కటి చెప్పాలంటే అంత స్ట్రగుల్ ఫేస్ అనమాట. చాలా బాగా నేర్చుకున్నాడు, చాలా వర్కౌట్ చేశాడు. నిజం చెప్పాలంటే ఐ నో మెనీ పీపుల్, చాలా పీపుల్ నాకు తెలుసు. నేను చాలా మందితో రీచ్ అవుతూ ఉంటాను. బట్ వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు నాకేం పెద్ద అనిపించదు, ఎందుకంటే అందులో ఏముండదు అనిపించదు. ఈవెన్ నా స్టోరీ విన్నప్పుడు కూడా నేను ఏం పెద్ద పట్టించుకోను. ఏముంది, నేను బీకామ్ నుంచి వచ్చినా చదివినా పోయినా అన్నట్లే ఉంటుంది. నాకు అప్పుడు నాలెడ్జ్ లేదు, ఇప్పుడు ఉంది అన్నట్టు. కానీ తనది అట్లా ఉండదు. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క స్టెప్ తీసుకొని, ప్రతి ఒక్క డెసిషన్ని కరెక్ట్గా తీసుకొని, ఇంటర్వ్యూ కాల్స్ నాలాగా ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రాలేదు. తను ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో తెచ్చుకోవడం అనేది చాలా చాలా స్ట్రగుల్ థింగ్. నేను స్విచ్ అయ్యేటప్పుడు నాకు తెలిసింది ఒక ఆఫ్ క్యాంపస్లో ఒక జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టం అనేసి. నేను అప్పుడు ఆన్ క్యాంపస్లో ఉండేదాన్ని కాబట్టి నాకు అంత ఏం లేదు. నాకు కాలేజ్ వాళ్ళకి, నాకు డిగ్రీ స్టూడెంట్స్ ఎంసీఏ, బీటెక్, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళతో కూడా కంపేర్ చేసేవాళ్ళు. అండ్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు అప్పుడు 3 years ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ ఈసీఈ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ అందరితో కలిపి నాకు ప్లేస్మెంట్ ఉండేది. అందులో నేను క్రాక్ చేయగలిగాను. బట్ ఇక్కడ మొత్తం పాన్ ఇండియాలో క్రాక్ చేయాలి. పాన్ ఇండియాలో క్రాక్ చేయడం అనేది చాలా చాలా హార్డ్ వర్క్ కదా. సో అక్కడ నేను తను చాలా ఇన్స్పైర్డ్ పర్సన్, తన రియల్ లైఫ్ జర్నీ గురించి నేను ఇక్కడ చెప్పాను. ఓకే, అంతే. ఆ స్టోరీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ని తను బిల్డ్ చేయగలుగుతున్నాడు అంటే, తన హెల్త్ కేర్ ప్రాజెక్ట్ని తను బిల్డ్ చేయగలుగుతున్నాడు అంటే ఏ ప్రాజెక్ట్నైనా తను బిల్డ్ చేయగలడు అనేసి నేను మెన్షన్ చేశాను. ఎవ్రీథింగ్ విల్ బీ తన ఇన్స్పైరింగ్ జర్నీ. ఓకే, దాన్ని ఇన్స్పైరింగ్ జర్నీ లాగానే మనం చూడాలి. మేబీ నా ఫ్లోలో చెప్పిండొచ్చు జీరో కోడింగ్ నాలెడ్జ్, కొన్ని దగ్గర కమ్యూనికేషన్ లేదు కాబట్టి నేను దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పడం వల్ల ఫీల్ అయ్యిండొచ్చు. అంతే, అంతకు మించి
నిజానికి డెప్త్గా ఆలోచిస్తే తెలుస్తుంది. ఓకే, ఒక స్ట్రేంజర్కి బాగా తెలుస్తుంది, ఎందుకంటే అతను ఎవరో కూడా తెలియదు కాబట్టి ఆ స్టోరీని అర్థం చేసుకోగలరు. కానీ కొంచెం దగ్గరున్న పర్సన్స్కి అసలు అర్థం కాదు, ఎందుకంటే దే విల్ ఫీల్ డెఫినెట్లీ బ్యాడ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ వీడియో. కొంచెం వరకు డెఫినెట్లీ బ్యాడ్, అది నార్మల్ థింగే, దానికి నేను ఏం చేయలేను. బట్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద పీపుల్ ఫస్ట్. నా ఒక స్పెషల్ వన్ వీడియో అనేసి నేను మెన్షన్ చేసినప్పుడే అది చాలా రెస్పెక్ట్ఫుల్ వీడియో అని నాకు తెలుసు. ఓకే, అండ్ నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఒక ఇన్స్పైరింగ్ జర్నీ అని చెప్పినప్పుడే అది నాకు రెస్పెక్టబుల్ వీడియో అని చాలామందికి అర్థమవుతుంది. ఓకే, దాన్ని మళ్ళీ మనము అందులో రెస్పెక్ట్ ఇవ్వలేదు అనే దానికి ఎక్కడ లేదు, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఒక స్ట్రగుల్ గురించి చెప్పేటప్పుడు ప్రోస్ చెప్తాం, కాన్స్ చెప్తాం, అన్నీ చెప్తాం. నేనే చెప్పాను తనలాంటి టాలెంట్ నాకు లేదు అనేసి, నన్ను నేను డిగ్రేడ్ చేసేసా. అప్పుడు నన్ను నేను డిగ్రేడ్ చేసుకున్నాను కదా అనేసి ఉన్న టాలెంట్ని నేను తొక్కేయలేను కదా, ఉన్న టాలెంట్ని పైకి పంపిస్తున్నానని అర్థం. అంటే నా సెల్ఫ్ని నేను డిగ్రేడ్ చేసుకున్నాను కదా. సో ఒకరిని గురించి పొగిడేటప్పుడు అన్నీ చెప్తాము, అన్నిటి గురించి మాట్లాడతాము. ఓకే, నెక్స్ట్ హైరింగ్ వీడియో మాట్లాడదాం. ఓకే, నిజం చెప్పాలంటే నేను విన్న స్టోరీస్లో ద బెస్ట్ స్టోరీ తనది. ఓకే, దట్స్ ద ఫైనల్ వన్. చెప్పాలంటే వెరీ వెరీ గుడ్ టాలెంటెడ్, అది మాత్రం పక్కా చెప్పగలను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ హైరింగ్ వచ్చేసేసి మనకి ఆటో ర్యాపిడ్ కంపెనీలో ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రెషర్స్ అనేసి హైదరాబాద్ లొకేషన్కి రోల్ అయితే ఉంది. 6 lakhs ప్యాకేజ్ అనమాట ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. డేట్ వచ్చేసి September 5th. ఈ వెన్యూ దగ్గర, గచ్చిబౌలి దగ్గర మనకి వాకింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లింక్ కూడా ఉంది. ఎవరైనా మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా తెలిస్తే రిఫరెన్స్ అడగండి. ఓకే, రిఫరెన్స్ అడిగి అప్లై చేయండి. ఆల్మోస్ట్ చాలామంది అప్లై చేశారు. సో ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు, మీకు ఆ జాబ్ అనేది వస్తుంది. సో ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ కూడా చాలా మంచి రోల్, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఓకే, సో ఫస్ట్ అయితే ఇంకా హెచ్పి కంపెనీ వాళ్ళు ఎక్స్టర్నల్ ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై చేస్తున్నారు. సో అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి ఫినాన్స్ అండ్ లీగల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట, బెంగళూరు, కర్ణాటక. దిస్ రోల్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ రిమోట్ అండ్ టెలివర్కర్. ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇప్పుడు చదువుతున్న పర్సన్స్కి అయితే ఇది ఎలిజిబుల్. సపోర్ట్ సీనియర్ టీమ్ మెంబర్స్ అనమాట. మీరు ఇది లైక్ ఏ సపోర్ట్ ప్రాజెక్టే అని చెప్పుకోవచ్చు, నాకైతే అదే అర్థమైంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది సపోర్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి, ఏదో ఒక జాబ్ మనకు ప్రస్తుతానికి కావాలి ఎక్స్పీరియన్స్ కోసం అనుకున్న వాళ్ళు యూ కెన్ అప్లై. ఎందుకంటే ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, బెస్ట్ ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ హైటెక్ అండ్ ఏ ప్యాషన్ ఆఫ్ లెర్నింగ్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. వర్టిసా వాళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే అప్లై చేస్తున్నారు. చెన్నై, తమిళనాడు. పోస్టెడ్ ఆన్ 10th September 2025. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. ఇక్కడికి వస్తే మనము అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీ కెన్ అప్లై అనమాట. ఈమెయిల్ అడ్రస్, అప్లోడ్ సివి, మన సివిని అప్లోడ్ చేసుకోవచ్చు. చెన్నై లొకేషన్ కాకపోతే ఇది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. ఎవరైనా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే యూ కెన్ అప్లై. ఇయర్స్ ఓకే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఐఎమ్ రియలీ సారీ. సో ఎవరికైనా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ గైస్ కెన్ అప్లై. ఫ్రెషర్ రోల్ది కూడా ఉంది, ఐ విల్ షేర్ దట్ లింక్. డెలాయిట్లో వచ్చేసి వర్చువల్ అడ్మిన్ అసోసియేట్ అనలిస్ట్ రోల్ అయితే ఉంది హైదరాబాద్ లొకేషన్కి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి షిఫ్టింగ్ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 8 PM. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే, సో ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి యూ కెన్ అప్లై. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సుదర్లాండ్స్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్. ఓకే, కోచి. ఎవరైనా కోచి సైడ్ ఇంట్రెస్టెడ్ ఉంటే, అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే బెంగళూరులోనే కాకుండా కొందరు కోచి అటు సైడ్ కూడా ఓకే అనుకుంటారు కదా. సో రీలొకేట్ అవ్వచ్చు. తర్వాత మ్యాక్సిమం సుదర్లాండ్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఈజీ అప్లై చేయకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉన్నాయి కదా, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ అండ్ మెసేజ్ టు ది హైరింగ్ పార్ట్నర్ దగ్గర మీ లింక్స్ పెట్టండి. అంటే మీ పోర్ట్ఫోలియో, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ మీ ప్రాజెక్ట్స్ చేసింటారు కదా, మీ ప్రాజెక్ట్స్ని పెట్టి కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఓకే, దే విల్ టేక్ యూ.
మీ పోర్ట్ఫోలియో పెట్టినా కూడా మీ ప్రాజెక్ట్స్ గురించి అన్నీ అందులోనే ఆల్రెడీ ఉంటాయి. ఓకే, ఈ హైరింగ్స్ అన్నీ నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ అప్లై. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో ఇంకా నేను హైరింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను డే బై డే. లెట్స్ సీ హౌ మెనీ విల్ యూ అప్లై. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.